హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింగపూర్లో మీ తెలుగు అమ్మాయి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇవాళ ఈ వ్లాగ్లో వచ్చేసి నా ఇయరింగ్ కలెక్షన్ అనేది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి నిన్నటి వీడియో కంటిన్యూషన్ వీడియో అనమాట. సో నిన్న పార్ట్ 1 వీడియోలో నేను మీకు ఓన్లీ లోవిసాలో నేను షాపింగ్ చేసిన అండ్ అక్కడ అన్ప్యాకింగ్ వీడియో మాత్రమే తీశాను. సో ఇప్పుడు వచ్చేసి ఆ వీడియోతో పాటు ఇంకా నా దగ్గర ఎలాంటి కలెక్షన్ ఉందనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ మొత్తం కూడా స్టోన్లో వచ్చింది అండ్ ఆ షైన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో పెట్టుకుంటే నైట్ టైం కూడా బాగుంటుంది ఇయర్ రింగ్స్. ఆ తర్వాత ఇది వచ్చేసి ఇంకో ఫ్లవర్ డిజైన్, మనకి ఫ్రంట్ వచ్చేసి వైట్ స్టోన్స్ వచ్చాయి. సేమ్ మీకు నిన్న చూపించాను కదా ఫ్లవర్ మోడల్, సో అదే మోడల్ టైప్ అనమాట ఇది కూడా, బట్ వైట్ కలర్. అండ్ ఈ ఫ్లవర్ డిజైన్లో నా దగ్గర చాలానే ఉన్నాయి. అండ్ ఆ తర్వాత ఇది వచ్చేసి నార్మల్ క్రిస్టల్ అనమాట. క్రిస్టల్ సో బ్లూ డ్రెస్సెస్కి చాలా బాగా సూట్ అవుతుంది. సో మొత్తం కూడా క్రిస్టల్ వచ్చేసి మనకి పైన వైట్ స్టోన్స్ వచ్చాయి. చూసారు కదా ఎంత బాగుందో. సో రాయల్ బ్లూ కలర్ అనమాట. మంచిగా బ్లూ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ చూపించాను కదా మొత్తం కూడా స్టోన్స్ అనమాట, స్టోన్ మోడల్ అది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇది బ్లాక్. సో చుట్టూ కూడా మనకి వైట్ స్టోన్స్ వచ్చేసాయి అండ్ మధ్యలో బ్లాక్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా స్టడ్స్ ఏంటంటే మనకి 3 మోడల్స్ ఇచ్చారు ఒకటే దానిలో. సో యాపిల్స్ అండ్ అలాగే కొంచెం సిల్వర్ పర్ల్ ఇయర్ రింగ్స్ ఎలా ఉంటాయి, సో అదే విధంగా మనకి సిల్వర్ ఇయర్ రింగ్స్ అనమాట. అండ్ అలాగే ఒక చిన్న స్టోన్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. సో ఆ 3 కాంబినేషన్లో ఇయర్ రింగ్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి నార్మల్ బ్లాక్లో మనకి పర్ల్ వచ్చింది. అండ్ ఫ్లవర్స్కి కలర్ వేసారనమాట. చాలా బాగుంటాయి పెట్టుకుంటే, బ్లాక్ డ్రెస్సెస్ మీదకి బాగా సెట్ అవుతుంది ఇయర్ రింగ్స్. అండ్ ఇప్పుడు చూపిస్తున్న ఇయర్ రింగ్స్ అన్నీ కూడా నేను స్టడ్సే చూపిస్తున్నాను అనమాట. అంటే పెద్ద పెద్దవి. సో మంచిగా పార్టీస్కి వెళ్ళేటప్పుడు మనం ఇవి పెట్టుకొని వెళ్తే చాలా లుక్ అనేది బాగుంటుంది అనమాట. అండ్ ఇప్పుడు నేను చూపించేది రెడ్ క్రిస్టలే, మనకి చుట్టూ కూడా వైట్ స్టోన్స్ వచ్చేసాయి. రెడ్ డ్రెస్సెస్కి అయితే చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి నార్మల్ ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ అనమాట. సో మనకి 3 లేయర్స్ లాగా 3 షేడ్స్లో ఇయర్ రింగ్స్ ఉన్నాయి. చూసారు కదా 3 షేడ్స్ వచ్చాయి మనకి. సో ఇలా గోల్డ్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు మనకి బాగా సూట్ అవుతుంది ఈ ఇయర్ రింగ్స్. సో ఇప్పుడు ఇలా హ్యాంగింగ్స్లో ఏమేమి డిజైన్స్ ఉన్నాయనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ ఇవి వచ్చేసి ఇంకో టైప్ ఆఫ్ గోల్డ్ హ్యాంగింగ్స్ అనమాట. సో చూసారు కదా మనకు మొత్తం కూడా సర్కిల్స్లో అండ్ పెట్టుకుంటే కూడా లుక్ అనేది బాగుంటుంది అనమాట ఇయర్ రింగ్స్ కూడా. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి గోల్డ్ ఫినిషింగ్లోనే చూసారు కదా మనకి ఎంత పెద్దగా ఉందో ఇయర్ రింగ్. సో ఇలా పార్టీస్కి ఈ యొక్క ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది లుక్. అండ్ ఆ తర్వాత ఇలా సర్కిల్స్లోనే ఇంకో మోడల్ అనమాట. సో పైన చిన్న సర్కిల్ వచ్చి కింద పెద్దది వచ్చింది. అండ్ ఇవి పెట్టుకుంటే కూడా మనకి లుక్ అనేది బాగుంటుంది. అండ్ అలాగే మంచి పార్టీ వేర్ డిజైన్ అనమాట ఇవి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి
ఇవి కూడా మనకి గోల్డ్ షేడ్లోనే అనమాట ఇయర్ రింగ్స్. చాలా ఫ్యాన్సీగా ఉంటాయి. నార్మల్ ఫ్యాన్సీ టాప్స్ మీదకి చాలా బాగా సూట్ అవుతుంది. సో చూసారు కదా ఎంత బాగున్నాయో ఇయర్ రింగ్స్. అండ్ ఆ తర్వాత ఇవి కూడా మనకి ఫ్లవర్ డిజైన్లో స్టడ్సే. మనకి పింక్ వచ్చినాయి అనమాట, పింక్ స్టోన్స్ వచ్చాయి. సో అందులో మనకి అన్ని రకాల స్టోన్స్ కూడా ఉన్నాయి బయట. మనకి నేనేంటంటే కొంచెం పింక్ స్టోన్స్ ఒకటి తీసుకున్నాను, బికాజ్ నా దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయి అని చెప్పి. అండ్ ఆ తర్వాత ఇవి వచ్చేసి మనకి క్రీమ్ అనమాట, క్రీమ్ నార్మల్ క్రీమ్ స్టడ్స్. అండ్ ఆ తర్వాత ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి రెడ్ థ్రెడ్ వర్క్లో రెడ్ అనమాట. సో పెట్టుకుంటే బాగుంటుంది అండ్ రెడ్ డ్రెస్సెస్కి చాలా బాగా సూట్ అవుతుంది. ఇలాంటి థ్రెడ్ మోడల్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనం పెట్టుకుంటేనే బాగుంటాయి అన్నమాట. సో చూడ్డానికి ఇది ఏంటబ్బా అని అనుకుంటాము, బట్ పెట్టుకుంటేనే మనకి ఆ లుక్ అనేది తెలుస్తుంది. సో చూసారు కదా ఎంత బాగున్నాయి. అండ్ పక్కన ఆరెంజ్ కూడా మనకి థ్రెడ్ వర్కే. అండ్ ఆ తర్వాత స్టడ్స్ వచ్చేసి ఇవి చూసారు కదా ఎంత బాగున్నాయో. సేమ్ మనకి సూర్యుడు లాగే ఉన్నాయి చూడ్డానికి. అండ్ పెట్టుకుంటే కూడా మనకి చాలా బాగా లుక్ వస్తుంది అన్నమాట ఇయర్ రింగ్స్కి. అండ్ ఈ ఇయర్ రింగ్స్ కలెక్షన్ వచ్చేసి పార్ట్ 2 వీడియో. అండ్ నా ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్ వీడియో కూడా నేను మళ్ళీ చేస్తాను. సో అది వచ్చేసి పార్ట్ 3 వీడియో నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ మీతో షేర్ చేస్తాను. అండ్ ఇవి వచ్చేసి చూసారు కదా గుడ్ల గుబ్బ ఇయర్ రింగ్స్ అనమాట. అండ్ ఈ మోడల్ డిజైన్స్ మనకి ఎక్కువ దొరకవు, చాలా రేర్ కలెక్షన్. సో నార్మల్గా నాకు రేర్ కలెక్షన్ కలెక్ట్ చేసుకోవడం చాలా ఇంట్రెస్ట్ అండ్ ఇష్టం అనమాట. సో చూసారు కదా, అండ్ రేర్గా అనిపించింది కలెక్షన్ అండ్ ఎవరు కూడా పెట్టుకోరు అనేసి నేను కలెక్ట్ చేశాను. సో డిజైన్ కూడా మనకి చాలా బాగా వచ్చింది. బ్లాక్ మెటల్ కలర్ షేడ్స్ కూడా చూసారు కదా, 3 టైప్ ఆఫ్ షేడ్స్లో ఇచ్చారు. సో చూసారు కదా కొంచెం డిఫరెంట్గా ఇయర్ రింగ్స్. అండ్ ఆ తర్వాత ఇవి వచ్చేసి చిన్న స్టడ్స్ అనమాట, నార్మల్ గోల్డ్ షేడ్లోనే వచ్చాయి ఇవి కూడా. అండ్ ఇవి కూడా పెట్టుకుంటే చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ ఇవి వచ్చేసి పర్ల్ అనమాట, పర్ల్ డిజైన్. సో మనకి పైన వచ్చేసి పర్ల్ అండ్ మనం కింద ఆ 5 పర్ల్స్ ఉన్నాయి కదా, సో అది వచ్చేసి మనం బ్యాక్ సైడ్ ఆఫ్ మన ఇయర్స్ నుంచి పెట్టుకోవాలన్నమాట. సో లుక్ అనేది బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా నా కలెక్షన్ అనమాట ఇక్కడ. అండ్ మీకు చూపించేవి నేను కొన్ని చూపిస్తున్నాను. అండ్ ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి. ఇవి జస్ట్ మాత్రం నేను ఎక్కువ స్టడ్స్ మీద ఫోకస్ చేసి మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఆ తర్వాత ఇవి వచ్చేసి ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ అనమాట. సో చూసారు కదా ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో, జస్ట్ మనకి బుట్టాల్లాగా వచ్చాయి. అండ్ మనకి ఇందులో గోల్డ్ షేడ్లో కూడా అవైలబుల్గా ఉండే, బట్ నాకు ఏంటంటే కొంచెం ఇలా ఆక్సిడైజ్డ్లో తీసుకోవాలి అని చెప్పి ఈ కలర్ తీసుకున్నాను సిల్వర్ మోడల్లో. అండ్ ఆ తర్వాత ఇవి వచ్చేసి మొత్తం కూడా పర్ల్సే వచ్చాయి. ఇవి కూడా స్టడ్సే, పైన ఒక సింగిల్ స్టోన్ ఇచ్చారు అండ్ ఆ తర్వాత కింద అంతా కూడా మనకి చిన్న చిన్న పర్ల్స్ అనమాట. సో పెట్టుకుంటే అది కూడా లుక్ అనేది బాగుంటుంది. అండ్ ఆ తర్వాత ఇవి వచ్చేసి చూసారు కదా, సేమ్ మనకి రోజెస్ లోటస్ ఫ్లవర్ లాగే ఉన్నాయి. అండ్ పింక్ వచ్చేసి టోటల్ మనకి మధ్యలో వచ్చేసి వైట్ స్టోన్ అని ఇచ్చారనమాట. సో బాగుంటుంది పింక్ డ్రెస్సెస్ మీదకి. అండ్ ఇవి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్.
సో ఇవి వచ్చేసి మనకి రియల్ ఫ్లవర్స్ లాగే ఉంటాయి చూడడానికి, అండ్ పెట్టుకుంటే కూడా అలానే ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న ఫ్లవర్స్ ఇవి. అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్లో తీసుకున్నాను రోజెస్. అండ్ ఇవి కూడా ఎల్లో రోజెస్ అన్నమాట. సో చూసారు కదా ఎంత క్యూట్గా టైనీగా ఉన్నాయో. అండ్ ఇవి కూడా డిఫరెంట్ ఫ్లవర్సే మనకి లైట్ బ్లూ అండ్ వైట్లో ఇచ్చారనమాట. అండ్ ఆ తర్వాత పర్ల్స్ ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తున్నాను. పర్ల్స్ మోడల్లో కొంచెం పెద్ద సైజ్ అన్నమాట. ఆ తర్వాత ఇవి వచ్చేసి చిన్నవి లైట్ గ్రీన్ కలర్ అన్నమాట. సో నేను డ్రెస్ మ్యాచింగ్కి నేను అలా తీసుకుంటూ ఉంటాను ఇయర్ రింగ్స్. ఆ తర్వాత ఈ పర్ల్స్లోనే మనకి వైట్ ఇయర్ రింగ్స్ అనమాట. సో అందులో మనకి 3 షేడ్స్ ఉన్నాయి పర్ల్స్లో కూడా. అండ్ ఆ తర్వాత ఇవి చూస్తున్నారు కదా స్మైలీ అనమాట, స్మైలీ ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి క్యూట్గా. సో నాకు ఇలా క్యూట్గా రేర్ కలెక్షన్ తీసుకోవడం అనేది చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఎక్కడైనా ఇలాంటి ఇయర్ రింగ్స్ కనిపిస్తే ఖచ్చితంగా ఆఫ్ చేసేసుకొని తీసేసుకుంటాను ఇంకా. అండ్ ఆ తర్వాత ఇవి వచ్చేసి నార్మల్ హ్యాంగింగ్స్ అనమాట, ఎల్లో డ్రెస్సెస్కి బాగా సూట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ఇవి వచ్చేసి పింక్ లీవ్స్, మన పిట్టల ఈకలు అంటారు కదా, సో అదే విధంగా అనమాట. కాకపోతే మనకి పింక్ వచ్చేసి దానిపైన వైట్ స్టోన్స్, చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చారు. సో సింపుల్గా క్యూట్గా టైనీగా బాగుంటాయి పెట్టుకుంటే. అండ్ ఆ తర్వాత ఇది వచ్చేసి లవ్ సింబల్లో మనకి మెరూన్ కలర్లో వచ్చాయి ఇయర్ రింగ్స్. ఇవి కూడా బాగుంటాయి పెట్టుకుంటే. సో ఇవన్నీ కూడా నా ఇయర్ రింగ్ టైనీ కలెక్షన్ అనమాట. అండ్ ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్ మీతో షేర్ చేసుకుందామని చెప్పి చూపిస్తున్నాను. యాక్చువల్గా ఇంకో ఇయర్ రింగ్ మిస్ అయింది, సో ఒక్కటే ఉంది. ఇది వచ్చేసి మనకి క్రిస్టల్ బాల్స్ లాగా ఉంటుంది, అండ్ మనకి బ్యాక్ సైడ్ నుంచి పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది లుక్ పెట్టుకుంటే కూడా. సో చూసారు కదా నా ఇయర్ రింగ్ కలెక్షన్. సో ఎక్కువ మాటకి స్టడ్స్ చూపించాను అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింగపూర్లో మీ తెలుగు అమ్మాయి. సో మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ బాయ్.